భారతదేశంలో దేశద్రోహులు మేధావుల రూపంలో ఉంటారు, మేధావుల ముసుగులో ఉంటారు, లేదంటే కనుక స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షకుల రూపంలో ఉంటారు. వీళ్ళకి ఈ దేశం ముక్కలైనా పర్లేదు, ఈ దేశాన్ని పాకిస్తాన్ వచ్చి ఆక్రమించుకున్నాడు అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మీద మనం కనుక దాడి చేసామనుకోండి, మానవ హక్కులు పౌర హక్కులను మనల్ని అరెస్ట్ చేయించేటటువంటి దరిద్రులు అనమాట. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం అట్లాంటిదే. కాశ్మీర్ మీదన ఆర్టికల్ 370/35 రద్దు చేసి ఇన్ని రోజులు అయ్యాక దాని మీదన కాశ్మీర్ దాని మీదన ఆల్రెడీ రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. ఫైనల్గా కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని తీర్పిచ్చింది. ఆర్టికల్ 370/35 తాత్కాలికమే, దాన్ని అనవసరంగా ఇంతకాలం ఉంచారని తేల్చి చెప్పింది. అయిపోయింది కదా. మళ్ళీ రివ్యూ పిటిషన్లు వేశారు, రాజ్యాంగ ధర్మాసనంలో పిటిషన్స్ వేశారు. కాకపోతే ఈ దఫా అదృష్టవశాత్తు తోసిపుచ్చింది న్యాయస్థానం, రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది, పొమ్మనమని చెప్పింది. ఎప్పటికైనా దేశద్రోహులు ఆగుతారా అంటే, మళ్ళీ వీళ్ళకు అనుకూలమైనటువంటి న్యాయమూర్తి ఎవరైనా వస్తే మళ్ళీ తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.